దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఉదయకాల శుభములు. ఈ నూతన ఉదయకాలమున దేవుడు మనకు ఇచ్చిన ప్రతి విలువైన సమయం ఇది. లోకపు ఆందోళనలు, భయాలు మిమ్మల్ని చుట్టుముట్టాయా? సమస్యలు మధ్య సతమతమవుతున్నారా? నిరాశపడకండి. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. అవును, ఈరోజు మీరు అడుగుపెట్టే ప్రతి అడుగు ఆశీర్వాదముగా ఉంటుంది. రండి, ఇదే విశ్వాసంతో మనమందరము ఏకీభవించి ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలమున నీ పాదముల చెంతకు మేము వస్తున్నాము. గడిచిన రాత్రి కాలమంతా మీరు ఇచ్చిన రక్షణకు, మంచి నిద్రకు, సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు ప్రభువా. ఆయన తన ప్రియులు నిద్రలుచుండగా ఆశీర్వాదమునిచ్చును అని వాక్యం సెలవిస్తున్నట్లుగా మమ్మల్ని భద్రపరిచిన నీ కృపకై వందనాలు ప్రభువా. నువ్వు అద్వితీయుడవు, నమ్మదగిన దేవుడవు. మా పాపములను క్షమించి నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంపై నీ దీవెనలు కురిపించండి. నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందెదరు అని వాగ్దానం చేసిన తండ్రి, మా ఇళ్లలో నీ సమాధానాన్ని నింపు. మా చిన్న బిడ్డలను నీ జ్ఞానంతో, నీ భయముతో నింపండి ప్రభువా. యవ్వనస్తులను లోకాశల నుండి కాపాడి నీ చిత్తములో నడిపించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జ్ఞానాన్ని, ఏకాగ్రతను ఇచ్చి విజయమును ప్రసాదించండి ప్రభువా. నీవు వెళ్ళే విజయము పొందునట్లు నేను నీకు తోడైయుందును అన్న వాగ్దానం ప్రకారం వారిని విజయ పదములో నడిపించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి, విదేశాలలో కష్టపడుతున్న బిడ్డలకు నీ తోడునిచ్చి వారి ప్రతి అవసరమును తీర్చండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, క్రీస్తు యేసునందున్న తన మహిమ ఐశ్వర్యం చొప్పున కావలసినవన్నీ మీకు ఇచ్చును అన్న వాగ్దానం ప్రకారము వారి అవసరాలన్నిటినీ తీర్చండి తండ్రి. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి నీ చిత్తానుసారమైన సహకారిని, మంచి సంబంధమును అనుగ్రహించి ఘనంగా వివాహము జరిగించండి. సంతానము లేని దంపతులకు ఆయన సంతులేని ఇల్లాలను పిల్లలు గల, సంతోషము గల తల్లిగా చేయువాడు అన్న వాక్యం ప్రకారము హన్నాకు ఇచ్చినట్లుగా నీ బహుమానముగా గర్భఫలమును దయచేయండి దేవా. గర్భవతులుగా ఉన్న వారిని నీ కృపలో భద్రపరిచి తల్లిని, బిడ్డను క్షేమంగా కాపాడండి. అనారోగ్యంతో ఉన్న వారిని నీ గాయపడిన హస్తాలతో ముట్టుము ప్రభువా. ఆయన నా పాపములన్నిటినీ పరిహరించువాడు, నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు అన్న వాగ్దానం ప్రకారము వారికి సంపూర్ణ స్వస్థతను యేసు నామములో ప్రసాదించుము నాయనా. ఒంటరితనముతో బాధపడుతున్న వృద్ధులకు, దిక్కులేని విధవరాండ్రకు నీవే తండ్రివై ఆదరణ నీవు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పిన తండ్రి, నీవే వారికి ఆసరగా ఉండండి. కష్టపడి పనిచేసే మా రైతన్నల కష్టాన్ని దీవించండి. సకాలంలో వర్షములు కురిపిస్తాను, భూమి పంటనిచ్చును అన్న వాగ్దానం ప్రకారం వారిని ఆశీర్వదించండి. మా దేశాన్ని, అధికారులను నీ జ్ఞానంతో నడిపించుము ప్రభువా. ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. సువార్త ప్రకటిస్తున్న నీ సేవకులను బలపరచండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అన్న ఆజ్ఞను పాటించేలా వారిని సిద్ధపరచండి. లోకమంతటా నీ రక్షణ సువార్త వ్యాపించనివ్వు ప్రభువా. సర్వశక్తిమంతుడా, మా విన్నపాలన్నీ నీ పాదముల చెంత ఉంచుతున్నాము. మీరు నా నామమున దేనిని అడిగినను నేను దానిని చేసేదనన్న వాగ్దానంపై ఆధారపడి అడుగుతున్నాము ప్రభువా. ఈ రోజంతా మా ప్రయాణాల్లో, మా ఇంట్లలో నీ దూతలను కావలి ఉంచండి. చివరగా ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితాల్లో ఒక నూతన ఆశీర్వాదకరమైన అధ్యాయాన్ని ప్రారంభించండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకో. మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో కృతజ్ఞతతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంది అనిపిస్తే లైక్, షేర్ చేసి మీ అవసరతలను కామెంట్లో తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.